నీ ఇంట్లో ప్రార్థన ఉండాలి, నీ ఇంట్లో పరిశుద్ధత ఉండాలి, నీ ఇంట్లో ప్రేమ ఉండాలి. వీటన్నిటికీ ఆధారమైన ప్రభువు ఉండాలి. ప్రేమ, ప్రార్థన, పరిశుద్ధత, వీటికి మించిన ప్రభువు నీ ఇంటిలో ఉన్నట్లయితే నీ ఇల్లు పరలోకంగా మారుతుంది. అలా కాకుండా నీ ఇంటిలో ఉండవలసిన దేవుణ్ణి బయటకు గెంటి వేసి, అటు పరిశుద్ధత లేకుండా, ప్రార్థన లేకుండా, ప్రేమ లేకుండా, ఒకవేళ నీ ఇంట్లో పాపము ప్రవేశించి పాపమే నీ ఇంటిలో పరిపాలన చేస్తున్నట్లయితే వినో, నువ్వు ఏదో ఒక రోజు పాతాళానికి వెళతావు, కానీ ఆ పాతాళాన్ని నీ ఇంటిలోనికి తెచ్చుకుంటావు. నీ ఇల్లు నరకంగా మారుతుంది. వినండి సహోదరి సహోదరులు, మీ ఇల్లు పరిశుద్ధంగా ఉండాలి, ప్రభువు కలిగి ఉండాలి, ప్రేమ ఉండాలి, ప్రార్థన ఉండాలి. లేని పక్షంలో సైతాను నీ ఇంట్లో ప్రవేశిస్తాడు, నీ ఇల్లును నరకంగా మార్చి పడేస్తాడు. జాగ్రత్త.